త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తామని, అభ్యర్థి ఎంపికపై కమిటీ వేస్తామని తెలిపారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే 53,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు కల్పించేందుకు సర్కారు కృషి చేస్తుందని తెలిపారు. గాంధీభవన్లో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు నేతలు. అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. నాకు పోటీ చేయాలని చెప్పి హైకమాండ్కు రిక్వెస్ట్ చేసినాం. జీవన్ రెడ్డి గారితో మాట్లాడి అయితే దానికి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి రేపెన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి వాళ్ళు కూర్చొని మరి జీవన్ రెడ్డి గారా ఇంకా ఎవరా అది కానీ కమిటీ మెంబర్స్ మాత్రం యునానిమస్గా ఇవాళ పాల్గొన్న వాళ్ళు జీవన్ రెడ్డి గారికి మళ్ళీ ఒక అవకాశం కావాలా, జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది మా రిక్వెస్ట్ అని చెప్పినాం. బట్ ఈ రిక్వెస్ట్ అండ్ క్యాండిడేట్ గారిది ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీలో. మీకు తెలిసిందే, ఏదైనా హైకమాండ్ డిసిషన్ కావాలా, ఈ నిర్ణయం హైకమాండ్కు వదిలేశారు. దాని మీద ఒక కమిటీ ఇవి అవుతుంది. ఈరోజు ఈ సమావేశంలో ఏంటంటే 23 నవంబర్ నుంచి 9th డిసెంబర్ వరకు డేట్ పెరిగింది కాబట్టి ఈ రోజు నుంచే 42 శాసనసభ్యులు అసెంబ్లీకి సంబంధించింది ఈ అసెంబ్లీ కాబట్టి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్. దాంట్లో మళ్ళీ టైం దొరికింది. దాంట్లో ఇంకా ఎంతమంది మిగిలిపోయినారో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మెంబర్షిప్ డ్రైవ్కు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచే అన్ని 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా అబ్జర్వర్స్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ జిల్లా ప్రెసిడెంట్ పార్టీ అందరు కూడా యాక్టివ్గా పనిచేయాలని నిర్ణయించినారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ప్రక్రియ మళ్ళీ 23 వరకు దాన్ని పొడిగించడం జరిగింది. లాస్ట్ డే 23 నవంబర్ నుండి 9th డిసెంబర్ వరకు ఉన్నది. లాస్ట్ టైం ఏదైతుందో అప్పుడు శాసనసభ ఎన్నికల తదుపరి ఇది ఇమీడియట్గా రావడం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు. అప్పుడు ఏదైతుందో మిత్రులు షబ్బీర్ అలీ గారు కానీ మిత్రులు అందరూ కూడా ఆ ఎన్నికల్లో నేను అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, నాకున్నటువంటి ఒక ప్రజా సంబంధాలే కానీ అవుట్ ఆఫ్ మై సీనియారిటీ విత్ ది పార్టీ అండ్ విత్ ది పీపుల్ నేను ఐ ప్రిఫర్ టు కంటెస్ట్. అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల పక్షాన, పట్టభద్రుల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి ఒక అభ్యర్థి శాసన మండలి సభ్యుడు కావాలనే ఒక భావనతోని ఒక ప్రశ్నించే గొంతుకగా నాకు అవకాశం కల్పించింది. ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవటం కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఏదైతే నేననే కాదు ఎవరైనా కానంటూ నేను పార్టీ హోమ్ ఎవర్ పార్టీ విల్ డిసైడ్ హీ విల్ బి క్యాండిడేట్ ఇంక్లూడింగ్